ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అయితే ఆసియా కప్ ఫైనల్ అన్నమాట. ఏం మ్యాచ్ అంటే ఎన్ని ట్విస్టులు అంటే అన్ని ట్విస్టులు. ఇప్పుడు లాస్ట్లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినాము. ఇప్పుడు ఏం జరుగుతుందో ట్విస్ట్ అనేది. హరీష్ రాఫ్ అనమాట బౌలింగ్, తిలక్ వర్మ మన ఆంధ్రావాడు బ్యాటింగ్. చూడొచ్చు ఏం జరుగుతుంది. 19.1 బాల్లో సెకండ్ బాల్ అబ్బా కొట్టాడు వెళ్ళిపోయింది మాషాల్లా 6 కొట్టేశాడు భయ్య. ఏమాడమంటే స్టార్టింగ్ నుంచి మనోడు దుమ్ము లేపుతూనే ఉన్నాడు. స్టార్టింగ్ నుంచి ఎక్సలెంట్గా ఆడుతున్నాడు అసలు తిలక్ వర్మ. స్టాండప్ స్ట్రైటింగ్ ఇవ్వడం కానీ బాగా ఆడాడు ఈ మ్యాచ్ అయితే. నెక్స్ట్ బాల్ 19.3 ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఓన్లీ సింగిల్ మాత్రమే తీశారు. ఇంకా అవతల బ్యాట్స్మెన్ ఇప్పుడు న్యూలీ వచ్చినోడు రింకు సింగ్ ఉంటాడు, ఏం చేస్తాడో చూద్దాం. అరే ఫస్ట్ బాల్కి కొట్టేసాడు రింకు సింగ్ కూడా 4. ఇండియా గెలిచేసింది అగ్రెషన్ చూడొచ్చు మనోడు. దుమ్ము లేచిపోయింది. పాకిస్తాన్ వాళ్ళంతా ఇంటికే ఇంకా సర్దుకోండి తట్టాబుట్ట అంతా. జై హింద్ మేరా భారత్ మహాన్. దుమ్ము లేపేసినారు మా ఊళ్ళు చూడండి. ఏం అగ్రెషన్. పాకిస్తాన్ కోచ్ అనమాట, మొహం చూడొచ్చు ఎట్ అయిపోయిందో. కొట్టేసినారు భయ్య. ఆసియా కప్ కూడా మందే ఈరోజు. ఇప్పటి నుంచి మనల్ని డామినేషన్ చేయాలంటే ఏడవుతుంది. 3 సార్లు ఆల్రెడీ వేసుకున్నారు, ఇప్పుడు 4వ సారి మళ్ళీ పడిందనమాట. మ్యాచ్లో క్రెడిట్ మాత్రం తిలక్ వర్మకి ఇవ్వచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి స్ట్రైక్ రేట్ ఇచ్చి రొటేషన్ చేసి ఎంత నీట్గా ఆడినాడంటే క్లియర్ కట్గా ఆడినాడు ఆట. 69 ఏమో కొట్టినాడు మనోడు. ఇంకా ప్రౌడ్ మూమెంట్ అనమాట ఇండియాకి. కొట్టేసినారు. ఈ కప్పు కూడా 2025 కూడా కప్పు కూడా మందే. సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయింటాయి ఆల్రెడీ ఇండియాలో. ఇక్కడ చూడండి దుబాయ్లో కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇండియాలో మొత్తం మోగిపోతూ ఉంటుంది. ఓకే బాయ్.